దేవుడు తన నమ్మిన వారిని అన్నడు విడువను కనుక ఈ రాత్రి ఆయనని ప్రతి అవసరత తీర్చును అనే వచ్చిన భాగం ఆధారం చేసుకొని నాకున్న సమస్యను నేను దేవునితో చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాభావం కలిగి మోషే చెప్పాడు. మోషే ఏం చెప్పాడు? ప్రారంభంలో 91:1-2 వచనాల్లో, మహోన్నతిని చాటును నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఏటకాని గురులు నన్ను నాశనకరమైన తెగులు రాకుండా నన్ను. ఇక్కడ దేవుని గురించి చెప్పడం ప్రారంభించాడు మోషే. ఆయన చేసిన కార్యాలు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మనము మన జీవము కలిగిన దేవుని తెలుసుకున్న వారమైతే ఆయన గురించి మనం ప్రకటన చేస్తాం. ఆ దేవుడి గురించి మనం తెలియకపోతే మనము ఆయన గురించి చెప్పలేము, మనకు ఒక సాక్ష్యం కూడా ఉండదు. కనుక మోషే ఆయన ఎందుకు చెప్పాడు? నేను పుట్టినప్పుడు నాకు మృత్యు అనేది వెంటాడింది, అయితే దేవుని భయం కలిగిన స్త్రీలు కాపాడాడు. మోషే పుట్టినప్పుడు మగవారు పుడితే చంపేయమన్నారు. ఇప్పుడు అక్కడ దేవుని భయం కలిగిన స్త్రీలు ఎవరు? మంత్రసానులు. మంత్రసానులు ఎవరికి భయపడ్డారనుంది? దేవునికి భయపడి మగపిల్లల్ని చంపలేదు. ఎందుకు మీరు చంపలేదని రాజు ప్రశ్నిస్తే హెబ్రీ స్త్రీలు చురుకైన వారని చెప్పి తప్పించుకున్నారు. అర్థమవుతుందండి? అంటే దేవుని భయం కలిగిన వారు, వాళ్ళు మంత్రసానులైన దేవుని భయం కలిగిన వారు. ఇప్పుడు మోషేకు వచ్చిన ప్రమాదం అంటే చంపేమని ఆర్డర్ వస్తే దేవుని భయం కలిగిన వాళ్ళు చంపకుండా విడిచిపెట్టారు. మనము కూడా ఏదన్నా చేస్తున్నప్పుడు అది దేవునికి వ్యతిరేకమని తెలిసినప్పుడు, మనస్సాక్షి గర్దించినప్పుడు ఆగిపోవాలి. మనం ఎలాంటి సమస్య అయినా మనసాక్షి ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆగిపోవటం ఉత్తమము. అప్పుడు దాని మంత్రశాల గురించి ఏం రాయబడిందంటే దేవునికి భయపడిన స్త్రీ అని. నీ జీవితంలో రాయ్ బాబు, నాకు ఇటు భయం వస్తే ఇటెళ్ళి అటు వెళ్ళిపోయి అక్కడ కరెక్ట్గా కూడా రే నేనే రా పుట్టాడా బాబు రే కరెంట్ నాయన వచ్చే నాకు భయం ఎందుకు తగిలిన తర్వాత మనమే ఏడవాలి. సరే కరెంట్ జోలికి వెళ్ళొద్దు దయచేసి, తర్వాత త్వరలో దానిపైన తగిలించేస్తాను. అబ్బా, ఇప్పుడు నేనేం చెప్తున్నాను? దేవునికి భయపడిన వారు మంత్రసానులు. మీరెవరు? క్రైస్తవులా? దేవుని నమ్ముకున్నవారా? దేవుని నమ్ముకున్న వారికి ఆలుకున్న భయం మీకుందా? ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పలేదు లేదు. ఇప్పుడు ఎవరేం పెక్కువసేరు కదా, ధైర్యంగా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. కనుక దేవుని భయం కలిగిన స్త్రీలుగా మీరు ఉండాలంటే మేలు చేయటం మాత్రము వెనకంజ వేయదు. కీడు చేయడానికి అడుగు వేయకూడదు, మేలు చేయడానికే చూడాలి. ఈ వాక్యం యెషయా గ్రంథంలో నేను చదువుతున్నా చూడండి. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో చక్కటి మాట ఆమోసు కుమారుడైన యెషయా ఈ విషయం తెలియపరుస్తూ ఉన్నాడు. అది దేవునికి వాక్యము మనం చూసినట్లయితే, అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడు యెహోవా, ఇశ్రాయేలుని నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుడు మనల్ని విమోచించాడు, పేరు పెట్టి పిలిచాడు. మనం ఆయన సొత్తు అన్నప్పుడు ఆయనకి నమ్మకంగా మనం జీవించాలి. ఎవరికి నమ్మకంగా జీవించాలి? దేవునికి నమ్మకంగా జీవించాలి. మోషే ఎవరి గురించి చెప్తున్నాడు? నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన దేవుని గురించి చెప్తున్నాడంటే దేవుని మేలు చేశాడని, మంత్రసాల నుండి రక్షించాడని. ఇప్పుడు మనము ఇక్కడ ఏం రాయబడిందంటే మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం ఆయన సొత్తు అయి ఉన్నాం, కానీ సాతాను సొత్తు కాదు. నువ్వు ఎవరి పక్షాన ఉండాలంటే దేవుని పక్షాన ఉండాలి. దేవుని పక్షాన ఉన్న వాళ్ళకి దైవ లక్షణాలు కలిగి ఉండాలి. ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు గమనించిందా? మనం ఎందుకు సృష్టింపబడ్డాం? క్రీస్తు యేసునందు
మనము సత్క్రియలు చేయటకే సృష్టింపబడ్డాము. సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు చేయాలి. మంచి చెడు అనేది మీకు మనసాక్షి ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? కఠినాత్మ ఉందా? మనసాక్షి ఉందా? ఇప్పుడు కొంతమంది అన్నీ తెలిసినా కానీ తెలియనట్టు నటిస్తూ సహాయం చేయరు. కొందరు తెలియకే చేస్తారు, వాళ్ళు ఆశీర్వాదం పొందుతారు. ఇప్పుడు ప్రాణాన్ని కాపాడారు మంత్రసానులు. దేవుడు అన్నాడు, నువ్వు నా బిడ్డవు కనుక నా పక్షాన నువ్వు ఉంటే నీ పక్షాన నేను ఉంటాను. నా మాటలు నువ్వు వింటే, నా మాటలను అనగా అనుసరిస్తే, అంటే ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ఆజ్ఞలను అనుసరించాలి, నా కట్టడలు విధులను అనుసరించాలి. దేవుని మాటలు మనం వినేవారం అయితే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాము. ఇక్కడ కొలస్సీలు రాసిన పత్రికలో చూడండి, ఆయన నిన్ను కాపాడుతాడని రాయబడి ఉంది. ఆయన ఎందుకు కాపాడుతాడంటే, నువ్వు ఆయన సొత్తు గనక ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ వచనం రాయబడి ఉన్నది. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ 14వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏ విధంగా రాయబడిందంటే, ఆ కుమారుని యందు మనము విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యుడైన దేవుని స్వరూపమున సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ ఆయన అదృశ్యుడైన దేవుడు కనుక దేవునికి సత్యస్వరూపైన సృష్టికర్త ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ. యేసు ప్రభువులో మనం ఉంటే రెడెంప్షన్ అన్నమాట, విడుదల అనేది కలుగుతుంది. ఏ విడుదల కలుగుతుంది? మనం ఏ బంధకాల్లో ఉన్నామో ఆ బంధకాలను విడుదల కలుగుతుంది. ఏదైతే మనల్ని గుచ్చి నొచ్చి బాధపడుతుందో దానికి క్షమాపణ కలుగుతుంది. కుమారుని యందు విడుదల, క్షమాపణ. అయితే ఆయనని ప్రతి అవసరత తీర్చాలంటే నీవు ఆయనలో కలిగి ఉండాలి, ఆయనలో మిళితమై ఉండాలి. ఆయన లేకుండా నువ్వు ఏది సంపాదించలేవు. ఏ విషయంలో జయం అనేది ఉండదు. కనుక ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నీ కార్యాలను నెరవేరుస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడని దేవుని వాక్యం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆది సంభూతుడు. ఆయన వెతకు వారికి ఫలము దయచేస్తాడు. అయితే ఆయనలో మనం ఉండాలి. మోషే మరి ఆ 91:14 ఏమని తెలుసా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత అతని నా రక్షణ అతనికి చూపిస్తాను. అంటే దేవుడు ఇస్తున్న సమాధానం. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? దేవుని నామాన్ని ఎరిగావా? దేవుని మొరపెట్టుకుంటున్నావా? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి. కనుక మనకు వచ్చిన శ్రమలో దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన అందుకనే నిన్ను విడిపించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీకు సహాయం చేసేవాడు, నీ కార్యాలను నెరవేర్చేవాడు, నీ మార్గమును సరళం చేసేవాడు మన ప్రభు రక్షకుడైన యేసయ్య. ఈ మాటలు మీ హృదయములో ఉన్నట్లయితే ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదీ లేదు. కనుక ఆయన మన సమస్యలకు పరిష్కారము, సొల్యూషన్ అనేది యేసయ్య దగ్గర ఉంది. యేసయ్య దగ్గరకు ఉన్నప్పుడు నేను ఇప్పుడు ప్రతిదానికి ప్రార్థన చేయండి ఎందుకంటున్నాను? మన వంతు దేవుని అడగటమే. అడిగినప్పుడు అది ఆయనకు అంగీకారం అయితే ఆయన మూయబడిన ద్వారాలు తెరుస్తాడు. అది ఆయనకు అంగీకారం కాకపోతే మనం ఎంత గింజలాడినా ఏడిసినా రానే రాదు. ఉదాహరణకి ఏంటంటే మనం తెలిసి అడుగుతున్నామా తెలియక అడుగుతున్నామా అది దేవుని తెలుసు. ఇప్పుడు నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ప్రభువా, నేను పెద్ద బస్సు తోలాలి ప్రభువా అని నేను కన్నీరుగా చేసి ఉపవాసం నుండి ప్రార్థన చేసేస్తున్నాను అనుకోండి. దేవుడికి అనుగ్రహించేసి నా కుమారుడు చాలా కాలం నుండి సేవ చేస్తున్నావు కనుక నేను నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేసాడు అనుకోండి.
డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాను. ట్రైనింగ్ ఏమైనా ఉందా? లేదు. మన సంఘస్థులందరికీ ఫ్రీ టికెట్. ఎక్కడ నేను తెలంగాణలాగా పోలీస్ డ్రెస్ వేసుకొని కూర్చొని అది డ్రెస్ కూర్చొని ఎక్కండి, ఫ్రీ టికెట్ అని ఇక్కడ రాసి కొత్త డ్రైవర్ అని ముందు రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి రాజమండ్రి వరకు మళ్ళీ ఫ్రీ తీసుకొస్తాం. ఎందుకంటే తొలిగా నాకు లైసెన్స్ వచ్చింది కాబట్టి తొలిగా నేను ఫ్రీగా ఇద్దాం అనుకున్నాను. ఎంతమంది ధైర్యంతో ఎక్కి కూర్చుంటారు? మా ఇంట్లో వాళ్ళు కూడా అసలు ఎక్కరు. ఎవరో సంగతి కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా అసలు ఎక్కరు. కారణం ఏంటంటే నమ్మకము లేదు. దేవుడు ఎందుకు ఇవ్వడంటే దానివల్ల మనకు నష్టం ఉన్నది. నువ్వు సస్తావు, నీతో ఉన్నవాళ్ళు చంపుతావు. అందుకని దేవుడు అది ఇవ్వడం. ఎంత తెలిసినాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లడు ఏడుతున్నాడు, కత్తి కావాలి, ఉల్లిపాయలు కోసుకునే కత్తి చాలా షార్ప్ ఉంటుంది, అది కావాలి కింద పడి ఏడ్చేస్తున్నాడు. ఫోన్లో ఏడుతున్నాడు. అంత ఏ తల్లిని ఇచ్చేద్దా? ఇచ్చేయచ్చు కదా. ఇస్తే ఏమవుతుంది ఎవరో తెలుసు? తల్లికి తెలుసు. ఆడికేమో తెలుసా? తెలియదు. ఇందాక ఆయిల్ బాబు మెకానిక్ తీసేస్తున్నాడు. ఆ మేకి తీసుకొచ్చి మంచానికి వెళ్ళి కొట్టేస్తున్నాడు. చూశాను, వీడియో కూడా తీశాను. కొట్టిన తర్వాత ఆ దెబ్బ ఏలు మీద పడింది. ఉప్పు అనుకున్నాడు. నా దగ్గరికి వచ్చేసి ఉప్పు అనుకున్నాడు. అంటే ఉప్పు అంటే తగ్గిపోతున్నాడికి తెలిసింది. ఇలా కాసేపటికి ఆయనకి ఫ్రెండ్ ఇంకోటి వచ్చాడు. ఇక ఈయన వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ప్రయోగాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసారంటే ఏదో కొట్టేసుకుంటారు, ఏదో అర్థం కాదు నాకు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ బెంచ్ ఇలా తిప్పుతున్నాడు. అంటే వాళ్ళు ఏదో ఒక చేయాలని. మనము దేవుని పనిలో ఉంటే దేవుడు మన పనిలో ఉంటాడండి. మోషే ఒకే ఒక మాట చెప్తున్నాడు. మోషే గురించి దేవుడు చెప్తున్నట్టే ఆయన ప్రేమిస్తున్నాడు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఏదైనా చేయగలవు. అతను ఎరిగి ఉన్నావా? అతను ఎరగటం అంటే అతను ఏంటో నీకు ఏంటి ఒక మాట చెప్తున్నాను మీరేనండి. ఈ పాస్టర్ గారండి అని అన్నారు అనుకోండి, మిగతా చెప్పట్లేదు అనుకోండి. వచ్చే తరువాయి బాగా ఉన్నారు అనుకోండి, ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఏం చెప్తాడని చంద్రగాడు వచ్చేస్తారు. వాక్యం కోసం కాదు, అది తెలుసుకుందామని. అందుకని సగం చెప్పి వదిలేస్తారు సీరియల్ వాళ్ళు. ఆ టయానికి వాళ్ళు వచ్చేయాల. దాన్ని ఏమంటారంటే ఆసక్తి. ఏ శక్తి? ఆ శక్తి దెయ్యపు శక్తి. చివరికి ఆ జీవితాలే పాడవుతాయి. ఇక్కడ నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని యొక్క సహాయం. ఆయన యోహాను సువార్త 16:13 కానీ, ఇర్మియా గ్రంథం 6:16 కానీ మన మార్గాలను సరళం చేస్తాడు. ఆయన సత్యమునకు మరి నిన్ను లోబడినట్లుగా ఉంటే ఆయన సత్యస్వరూపి అయిన దేవుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కనుక సత్యస్వరూపి అయిన దేవుడు, ఆది సంభూతుడు, వీళ్ళు ఆదుకునేవాడు. నీ సమస్యలు తెలుసా? నా సమస్య తెలుసు. కనుక ఈ రాత్రి మోషే దేవుని గురించి చెప్తున్నాడు, ఆయన గురించి చెప్తున్నాడు, దేవుడేమో ఈయన గురించి చెప్తున్నాడు. రిప్లై వచ్చిందో లేదా? మోషే ఏం చెప్తున్నాడు? ఆయనే నా ఆశ్రయము, నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. ఎందుకు చెప్తున్నాడు? బాల్య దినంలో మరణం వచ్చినా చంపేమన్నా మంత్రసానులు దేవునికి భయపడే వాళ్ళు చంపలేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ 14 అతను నన్ను ప్రేమిస్తున్నాడు, అతను నా నామాన్ని ఎరిగాడు, నాకు మొరపెడుతున్నాడు, నేను శ్రమలో ఉంటాను. ఈయన ఆయన గురించి చెప్తుంటే దేవుడు ఈయన గురించి చెప్తున్నాడు. అయితే మనము దేవుని పొగిడేవారం ఉండాలి, దేవుని మహిమపరిచేవారు ఉండాలి. దేవుని ద్వారా పొందుకున్న మేలును కృతజ్ఞత భావం కలిగి జీవించాలి. అందుకనే ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపనల చేత, యాచనల చేత
మీ విన్నపములు దేవునికి తెలిసాడు. మన సమస్యలు దేవునికి చేయించేటకే ఈ ప్రార్థన. అందుకనే మన ప్రతి అవసరత తీర్చేవాడు. ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను సహాయం చేస్తాడు. అంతేకాదు నీ మార్గం సరళం చేస్తాడు. మార్గం సరళం చేయడం అంటే నేనే చెప్పండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునయును. కనుక మన మార్గాన్ని సరళం చేసేవాడు, మన హృదయ తలంపులు ఎరిగిన దేవుడు. ఇది మొదలుపెట్టిన కాల నుండి ప్రతిసారి ప్రార్థన ద్వారానే జయం పొందాం. అక్కడ ప్రతి సమస్య చెప్పేవాడిని. అక్కడ 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాం కదా, ప్రతి సంవత్సరం అదేంటో అప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలు వచ్చినాయి. ఆ ప్రార్థనలో దేవుడు ఆలకించాడు, ఇక్కడ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. కనుక సమస్య రావటం సహజము, సమస్యను విడుదల పొందుకోవటము మన చేతిలో ఉంది. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆయన ప్రతి అక్కర తీర్చేవాడు, ఆయన నిన్ను విడిపించేవాడు, నిన్ను కాపాడేవాడు, మన ప్రభు రక్షకుడైన యేసయ్య. నీకు సహాయం చేసేవాడు, నీ కార్యాలను నెరవేర్చేవాడు, నీ మార్గములను సరళం చేసేవాడు, సర్వసత్యములను నడిపించే దేవుడు మన ప్రభు రక్షకుడైన యేసయ్య. ఆయనే నీ కొరకు నా కొరకు మన చెడ్డ తలపు నిమిత్తమైన ముళ్ళ కిరీటం, వ్యభిచార పనులు బట్టి బల్లెప్పపోటు, దొంగ నడకలు, దొంగ రాతలు బట్టి కాళ్ళు చేతులకు శీలలు, విలాసమైన అప్పులు బట్టి ఈ పంత దున్నపడింది. పాపము చేయనివాడు, పాపం అన్నవాడు, పాపరైతుడు, పాపులమైన నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచిన దేవుడు, అది జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో మనం చేరి మన సమస్యలని చెప్పుకుంటే ఆయన శ్రీ యేసుతో చిన్నమాట చిక్కులన్నీ తీర్చినట్లుగా మన సమస్యలకు పరిష్కారం ఆయన ఇస్తాడు. ఆయన ప్రేమించే వారంగా, ఆయనకు మొరపెట్టుకునే వారంగా, ఆయన అడిగే వారంగా ఆయన ఉంటే అతడు శ్రమలో మనకు సహాయం చేస్తాడు. మా పరమ తండ్రి, మీ ఘనమైన పాదములు పొందనాలి. అల్పులము అయోగ్యులము ఒక వ్యక్తి ప్రభా నిన్ను నమ్ముకున్నప్పుడు మరణ పాశాలు తప్పించావు. యవన కాలంలో మరణ పాశం తప్పించావు, వృద్ధాప్యంలో మరణ పాశాలు తప్పించావు. మరణము తప్పించడు యెహోవా వశమని సెలవిస్తున్నావు. కనుక ప్రభా మరణం లాంటి శోధించే సమస్యలు, శోధనలు వచ్చినా నీ సన్నిధికి చేరినప్పుడు విడిపించి కాపాడి సహాయం చేసి సంరక్షించే సరళం చేసే దేవుడు కనుక అట్టి కృపను మేము పొందుకోవటానికి మా మార్గంలో ఎదురు సరిగా ఉంటుకొని సహాయం దయచేయండి. ప్రార్థన చేయగా మా ప్రార్థనలకు ప్రతిఫలం మీరు దయచేయండి. మీరు మహిమ పొందండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి. ఒక్కొక్కరు కొద్ది నిమిషాలు నేను రిక్వెస్ట్ చేశాను కదా, దేవుడే మూయబడిన ద్వారాలు తెరవాలి. కనుక దేవుని చిత్తమైతే సిమెంట్ బస్తాలు 50 రావాలి. మేస్త్రి గారికి ఆ రోజు బస్సు 70,000, రేపు ఇవ్వాల్సిన 30,000. దేవునికి మందిర విషయంలో ఉన్న కొరతలు, అవసరతలు చెబుతున్నప్పుడు మీరు వింటున్న మీరు ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుడు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. దయచేసి సంఘం ఐక్యతతో కలిగి ప్రార్థన చేసినప్పుడు సంఘ ప్రార్థన